హాయ్ అండి. వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. ఇది వచ్చేసి చెప్పుల స్టాండు. చూస్తూనే అర్థమైపోతుంది. దీన్ని ఆన్లైన్లో తీసుకున్నాము. దీనికి శుభ్రంగా బీరువా లాగా ఒక కబోర్డ్ లాగా అనమాట. మొత్తం కవర్ వచ్చేసి జిప్ కూడా వచ్చింది. అది 1 ఇయర్ కూడా యూస్ చేయలేదు. అప్పుడే ఇలాగ పీస్ పీస్ అయిపోతుంది అనమాట. పై కవర్ అయితే ఒక 2-3 మంత్స్కే పాడైపోయింది, తీసేసాను. ఓన్లీ ఇలాగ ఓపెన్ చెప్పుల స్టాండ్ లాగా యూస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా కూడా ఇది కూడా 1 ఇయర్ కూడా ఉండలేదన్నమాట. ఇలాగా చెప్పులు పెట్టంగానే వాటి వెయిట్కే 2-3 జతలు పెట్టంగానే ఇలా పాడైపోతుంది క్లాత్ అంతా. సరే, ప్రస్తుతానికి వాడుకోవడానికి పాత చెప్పులు బయట పెట్టేసుకుందాము మెట్ల కింద, డైలీ యూజ్ చేసేవి అని చెప్పేసి ఇలా దీన్ని రెడీ చేద్దామని ఒక చిన్న ఐడియా మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. మనం డైలీ యూజ్ చేసేవి మెట్ల కింద అలా పెట్టేస్తూ ఉంటాం కదా చెప్పులు, వాటి కుప్పలు కుప్పలుగా అలా వేసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ అనేది నేను రెడీ చేస్తాను అనమాట. ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి 5 స్టెప్స్ స్టాండు. 5 స్టెప్స్ వస్తుంది. ఇలా కొలత తీసుకుంటున్నాను అనమాట. ముందు నిలువుగా అడ్డంగా ఇది వచ్చేసి ఎంత ఉంది, 23 ఉందన్నమాట. నెక్స్ట్ ఇలా అడ్డంగా అనమాట, అడ్డంగా ఎంత ఉంది అని చెప్పేసి మనము కొలతలు తీసుకుని మళ్ళీ దీన్ని ఒక పనికొచ్చే చెప్పుల స్టాండ్ లాగా మనకు యూస్ చేసుకోవడానికి వీలుగా నేను దీన్ని తయారు చేయడానికి కొలతలు తీసుకుంటున్నాను. ఇలా అడ్డంగా కూడా మనం కొలుసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి 2 జీన్స్ ప్యాంట్లు తీసుకున్నాము. ఓల్డ్వి ఉన్నాయి అన్నమాట, ఇంట్లో పక్కన పెట్టేసినాయి. అవి తీసుకుని వీటికి ఇప్పుడు మనం తీసేసాం కదా చెప్పుల స్టాండ్కి బ్లాక్ కలర్ క్లాత్ అనేది, ఆ ప్లేస్లో దీన్ని జీన్స్ క్లాత్ అనేది మనము యూస్ చేద్దాము అని చెప్పేసి ఒక ఐడియా అనమాట నాకు. వీటిని అడ్డంగా వచ్చేసి 23, నిలువుగా వచ్చేసి 7 ఉందన్నమాట. ఇలాగ దీన్ని కొలతలు అనేది గీసుకుని చక్కగా మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 5 స్టెప్స్ అని చెప్పాను కదా చెప్పుల స్టాండు. ఇవి జీన్స్ ప్యాంట్వి ఒక్కొక్క కాలు ఒకటే వస్తుందన్నమాట, ఒక స్టెప్కి మాత్రమే. అలాగా 2 జీన్స్ ప్యాంట్లు 4 స్టెప్స్కి వస్తాయి. ఇంకా కింద దానికి మాత్రం వేరే క్లాత్తో సేమ్ కొలతలు తీసుకుని క్లాత్ అనేది నేను రెడీ చేశాను. ఇదిగోండి చెప్పుల స్టాండు. మొత్తం తీసేసిన తర్వాత పాత క్లాత్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంది 5 స్టెప్స్. ఇప్పుడు మనం దీనికి స్టిచ్ చేసిన జీన్స్ క్లాత్ దీనికి ఒక్కో దానికి మనం సెట్ చేసేద్దాము చెప్పుల స్టాండ్ మొత్తానికి. మళ్ళీ ఆన్లైన్లో కొత్త చెప్పుల స్టాండ్ తీసుకోవాలంటే పెద్ద విషయం ఏం కాదు, కానీ దీన్ని ఏం చేస్తాము, ఉంది కదా, ఇది వేస్ట్గా పడేసే కన్నా మనం కనీసం డైలీ యూజ్ చేసుకునే చెప్పులైనా కూడా బయట పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి ఐడియా చేశాను ఒక చిన్న థాట్తో. ఇదైతే వర్కౌట్ అయిందనమాట. చక్కగా చెప్పులన్నీ కూడా ఈ జీన్స్ క్లాత్ బాగా స్టిఫ్గా ఉంటుంది కదా, మనం ఎంత వెయిట్ పెట్టినా కూడా ఒక స్టెప్కి వచ్చేసి 3-4 పెయిర్స్ చెప్పల్స్ పెట్టినా కూడా చక్కగా స్టిఫ్గా నిలబడి ఉందన్నమాట ఈ స్టాండ్ వచ్చేసి. ఇంకా ఎన్ని రోజులు యూజ్ అయితే అన్ని రోజులు దీన్ని యూజ్ చేద్దాము, పాడైపోకుండా ఉన్నంత వరకు. తర్వాత చూడండి ఎలా అరేంజ్ చేశానో మొత్తము అన్ని స్టెప్స్కి కూడాను జీన్స్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసేసి, ఇవి డైలీ యూస్ చెప్పులు మొత్తం ఇలా సెట్ చేశానమాట. ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయి మనం మెట్ల కింద సెట్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న ఐడియా మాత్రమే, మిమ్మల్ని అందరినీ ఏదో పాడైపోయిన చెప్పుల స్టాండ్ రిపేర్ చేసుకోమని మాత్రం కాదండి. నేను చేసిన ఒక చిన్న థాట్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. మనం మళ్ళీ ఒక 1 ఇయర్ పాటైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలాగే చక్కగా మళ్ళీ కొత్త చెప్పుల స్టాండ్ లాగా అయిపోయింది. కాకపోతే జిప్లా కవర్ మాత్రం మనం లేదు, కావాలంటే దీనికి తయారు చేసుకోవచ్చు అది కూడాను. ప్రస్తుతానికైతే ఓల్డ్ చెప్పుల స్టాండ్ అనేది ఇలా రెడీ చేశాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.